శ్రీమాత్రి నమః. నమస్తేనండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మన అందరిపైన ఉండాలని సదా కోరుకుంటున్నాను. ఈరోజు మనము శ్రీరామ రక్షా స్తోత్రము యొక్క పూర్తి అర్థం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయగలరని భావిస్తున్నాను. శ్రీరామ రక్షా స్తోత్రము అత్యంత ప్రభావవంతమైనది. ఈ స్తోత్రము శారీరక, మానసిక రుగ్మతలను పూర్తిగా తొలగిస్తుంది. శత్రుభయం, అశాంతి, నిరాశ, నిస్పృహ, దుఃఖము మొదలైన పరిస్థితుల్లో ఈ స్తోత్రాన్ని పఠిస్తే అన్ని బాధలు దూరమవుతాయి. అయితే కావలసినదల్లా అచంచలమైన దృఢమైన విశ్వాసము, భక్తి, ధనబలము, విద్యాబలము, బుద్ధిబలం ప్రసాదించే ఈ స్తోత్రాన్ని నిరంతరము పఠించి తరించుదాం. శ్రీ రామరక్ష స్తోత్రాన్ని ఉపదేశించిన వారు శ్రీ బుధకౌశిక ఋషి. ఈ స్తోత్రానికి శక్తి సీతాదేవి. కీలకమైన వ్యక్తి శ్రీ ఆంజనేయ స్వామి. శ్రీరామచంద్రుని ప్రీతి కొరకు ఈ స్తోత్రాన్ని వినియోగించాలి. శ్రీరామరక్ష స్తోత్రము అను ఈ మంత్రమునకు బుధకౌశికుడు అను ఋషి మంత్రద్రష్ట. శ్రీ సీతా సమేత శ్రీరామచంద్రుడు అధిదేవత. అనుష్టుప్ అంటే శక్తి సీతాదేవి. కీలకము శ్రీ హనుమంతుడు. శ్రీ రామచంద్రుని అనుగ్రహం పొందుట కొరకు శ్రీరామ రక్షా మంత్రమును జపించుటకు వినియోగించబడుతున్నది. ఆజానుబాహుడు ధనుర్బాణాలను ధరించినవాడు. పసుపు పచ్చని వస్త్రాలను ధరించి పద్మాసనుడైన కూర్చుని ఉన్నాడు. కలువరేఖల కన్నా మిన్న అయిన కనులు గలవాడు. నీలమేఘ శ్యాముడు. వివిధ అలంకారాలతో ప్రకాశించుచున్న జటామండలం గలవాడు. ఎడమవైపు ఒడిలో కూర్చొని ఉన్న సీతాదేవి ముఖ కమలాన్ని చూస్తూ ప్రసన్నమైన వదనం కలవాడు అయిన శ్రీరామచంద్రుని ధ్యానించవలెను. 100 కోట్ల శ్లోకాలతో విస్తరించిన శ్రీరాముని చరిత్రలోని ప్రతి అక్షరము మహాపాపములను సైతము పోగొట్టగల శక్తిని కలిగి ఉన్నది. శ్రీ రఘునాథుని దివ్య చరిత్రము 100 కోట్ల శ్లోకములతో అతి విస్తారమైనది. అందులో ఒక్కొక్క అక్షరము మానవుని మహాపాపములను సైతము నశింపజేయును. నల్ల కలువల వంటి శరీరవర్ణం కలవాడు. కమల నేత్రుడు. జటామండలమే కిరీటముగా ధరించినవాడు. సీతారామలక్ష్మణులతో కూడి ఉన్నవాడై శ్రీరాముని ధ్యానించవలెను. ఖడ్గము, ధనుస్సు, బాణ తూణీరములు ధరించి రాక్షసులను సంహరించువాడును. జననము లేనివాడును. లోకములను రక్షించుట కొరకై లీలామానుష విగ్రహుడై అవతరించు భగవానుని ధ్యానించవలెను. సమస్త పాపములను నాశనం చేయునది, కోరిన కోర్కెలు తీర్చునది అయిన శ్రీరామ రక్షా స్తోత్రమును జ్ఞాని అయిన వాడు పఠించవలెను. రఘువంశ సంజాతుడైన ఆ రామచంద్ర ప్రభువు నా శిరస్సును రక్షించుగాక. నా నుదుటిని దశరథ నందనుడైన శ్రీరాముడు రక్షించుగాక. కౌసల్య నందనుడు నా కళ్ళను, విశ్వామిత్రుని ప్రియ శిష్యుడు నా చెవులను, సుగంధ రూపములను వెదజల్లు యజ్ఞములను రక్షించువాడు నా ముక్కును, లక్ష్మణుని యందు వాత్సల్యము కలవాడు నా నోటిని రక్షించుగాక. సమస్త విద్యలకు నిధి అయిన రాముడు నా నాలుకను, భరతునిచే నమస్కరింపబడువాడు నా కంఠమును, భుజములయందు దివ్యాయుధములను ధరించినవాడు నా మూపును, తన భుజబలములతో శివధనుస్సును విరిచినవాడు నా భుజములను కాపాడుగాక. స్వయంవరమున సీతా పాణిగ్రహణం చేసిన శ్రీరామచంద్రుడు నా చేతులను, పరశురాముని జయించిన ప్రభువు నా హృదయాన్ని, కరదూషణలను సంహరించిన రాముడు నా నడుమును, జాంబవంతుని అనుగ్రహించిన శ్రీరాముడు నా నాభిని కాపాడుగాక. సుగ్రీవుని ప్రభువు నాభి క్రింది భాగమును, హనుమంతుని ప్రభువు నా తొడ ఎముకలను, రాక్షసులను సంహరించిన రఘురాముడు నా పురువులను రక్షించుగాక. సముద్రానికి వారధిని నిర్మించిన వాడు నా మోకాళ్లను, రావణుని సంహరించిన వాడు నా పిక్కలను, విభీషణుని రాజ్య సంపదను ప్రసాదించిన ప్రభువు నా పాదములను రక్షించుగాక. శ్రీరామచంద్ర ప్రభువు నా దేహమంతటిని కాపాడుగాక. శ్రీరామ బలసమన్వితమైన ఈ శ్రీరామ రక్షా స్తోత్రమును పఠించిన పుణ్యాత్ముడు దీర్ఘాయుష్మంతుడై పుత్ర పౌత్రాలతో విజయవంతుడై వినయశీలుడై సమస్త సుఖములను పొందును. కపటులై భూమ్యాకాశ పాతాళ లోకాల్లో సంచరించువారు ఎవరైనప్పటికీ రామనామముచే రక్షింపబడిన వానిని కన్నెత్తి కూడా చూడజాలరు. రామ
రామభద్ర రామచంద్ర అని నిరంతరము స్మరించువానిని ఎట్టి పాపములు అంటవు. అతడు ఇహలోకములో సమస్త భోగములు అనుభవించి అంత్యమున మోక్షమును పొందగలరు. రామ అని కాని, రామభద్ర అని కాని, రామచంద్ర అని కాని నిరంతరము స్మరించునట్టి మనుష్యులకు ఎట్టి పాపములు అంటవు. అంతేగాక అతడు భుక్తిని ముక్తిని పొందగలరు. మూడు లోకాలను జయించు శక్తిగల రామమంత్రముచే రక్షింపబడి ఉన్న ఈ శ్రీరామ రక్షా స్తోత్రమును కంఠస్థము చేసిన వారికి సర్వసిద్ధులు కరతాళమలకములు అవుతాయి. సకల జగత్తును జయింపగలిగిన ఏకైక మంత్రమగు రామనామముచే సురక్షితమైన ఈ రామరక్షా స్తోత్రమును కంఠమునందు ధరించిన వానికి లేక కంఠస్థము చేసిన వారికి సకల సిద్ధులు అతని అరిచేతిలో నిలిచి ఉంటాయి. వజ్రపంజరమనే పేరుగల ఈ రామకవచమును స్మరించిన వారి ఆజ్ఞలు తిరుగులేనివై అన్ని చోట్ల అతనికి శుభము మరియు విజయములు లభిస్తాయి. పరమశివుడు స్వప్నంలో ఉపదేశించిన ఈ శ్రీరామ రక్షా స్తోత్రమును బుధకౌశిక ముని ప్రాతకాలమున రచించెను. కోరిన కోర్కెలు తీర్చు కల్పవృక్షముల సమూహము వంటివాడు, సమస్త ఆపదలను రూపుమాపువాడు, మూడు లోకములకు అభిరాముడు, శ్రీమంతుడు అయిన శ్రీరామచంద్రుడే మనకు ప్రభువు. మంచి వయోరూప సంపదలు కలవారు, మహాబలశాలులు, సుకుమారులు, పద్మముల వంటి విశాల నేత్రాలు గలవారు, నారబట్టలు లేడి చర్మముచే వస్త్రములుగా ధరించిన వారు, కందమూల ఫలములను ఆహారముగా గ్రహిస్తూ తాపసులై బ్రహ్మచర్య దీక్షను పాటించువారు, దశరథ మహారాజు పుత్రులు, సమస్త ప్రాణులకు శరణమిచ్చువారు, రాక్షసులను సమూహములుగా నశింపచేయువారు, రఘువంశ శ్రేష్ఠులైన శ్రీరామలక్ష్మణులు మనలను రక్షించుగాక. ధనుస్సులు ఎక్కుపెట్టి మిక్కిలి వేగము గల బాణములు పట్టుకొను భుజాగ్రములు యందు అక్షర తూణీరములతో నిండిన అమ్ముల పొదిని ధరించి రామలక్ష్మణులు నన్ను రక్షించుటకు ఎల్లప్పుడూ నేను వెళ్ళు మార్గములో నాకు ముందుగా నడుచుచుందురుగాక. జగత్తును సర్వదా రక్షించడానికి సన్నిధుడైన కవచము, ఖడ్గములు, విల్లంబులు ధరించి యువకుడై తమ్ముడైన లక్ష్మణునితో కూడిన శ్రీరాముడు మన కోరికలను తీరుస్తూ మనలను రక్షించుగాక. స్వయంగా శ్రీరామచంద్ర ప్రభువు ఈ క్రింది నామాలను జపించు భక్తులకు కలుగు పుణ్యమును చెప్పుచున్నాడు. శ్రీరాముడు దశరథ పుత్రుడు, శూరుడు, లక్ష్మణుడు, అనుచరుడుగా గలవాడు, బలవంతుడు, కాకుత్సుకుని వంశంలో పుట్టినవాడు, పురుషోత్తముడు, పరిపూర్ణుడు, కౌసల్యాసుతుడు, రఘువంశ శ్రేష్ఠుడు, వేదాంతమును ద్వారా తెలియబడువాడు, యజ్ఞములకు అధిపతి, పురాణ పురుషులలో ఉత్తముడు, సీతాపతి, శ్రీమంతుడు, అపరిమిత పరాక్రమము గలవాడు అని అర్థములనిచ్చే నామములను నిత్యం జపించువాడు, అశ్వమేధ యాగాన్ని చేసినందువల్ల లభించు పుణ్యం కన్నా ఎక్కువ పుణ్యాన్ని పొందుతాడు అనుటలో ఎట్టి సందేహము లేదు. దూర్వాదళ శ్యాముడు, కమలనేత్రుడు, పీతాంబరాన్ని ధరించినవాడు అయిన శ్రీరామచంద్రుని దివ్యములైన నామాలతో స్తుతించు మానవులు సంసార బంధాలను త్యజించి మోక్షమును పొందగలరు. లక్ష్మణమూర్తికి అన్న రఘువంశ శ్రేష్ఠుడు, సీతాపతి సుందర స్వరూపుడు, కాకత్సుక వంశుడు, దయాసముద్రుడు, గుణనిధి, బ్రాహ్మణ ప్రియుడు, ధర్మస్వరూపుడు, రాజులకు రాజు, సత్యనిష్ఠుడు, దశరథుని పుత్రుడు, శ్యామల శరీరుడు అంటే నల్లని శరీరం కలవాడు, శాంతస్వరూపుడు, సకల లోక సుందరుడు, రఘుకుల నందనుడు, రఘువుడు, రావణాసురను శత్రువగు శ్రీరామచంద్రునకు నమస్కరించెదను. రాముడు, రామభద్రుడు, రామచంద్రుడు, రఘునాథుడు, సీతాపతి అని పిలువబడుచున్న శ్రీరామచంద్రునకు నమస్కారము. శ్రీరామ రఘునందనుడవు రామ, శ్రీరామ భరతాగ్రజుడవు రామ, శ్రీరామ రణరంగ ధీరుడవగు రామ, శ్రీరామ మాకు నీవు రక్షకుడవై మమ్ము పాలించవయ్యా రామ, శ్రీరామ. శ్రీరామచంద్రుని పాద పద్మాలకు మనసారా నమస్కరించుచున్నాను. శ్రీరామచంద్రుని చరణము కమలముల వలె నోరారా కీర్తించుచూ ఉన్నాను. శ్రీరామచంద్రుని పాదాలకు తలవంచి నమస్కరించుచున్నాను. శ్రీరామచంద్ర స్వామి, నేను నీ పాదములను వేడుకొంచున్నాను. నాకు తల్లి, తండ్రి, యజమాని, స్నేహితుడు, సమస్తము దయా సహృదయుడైన శ్రీరాముడే. మరే అన్య దేవతను నేను ఎరుగను. కుడి ప్రక్కన లక్ష్మణుడు కొలువుదీరియుండగా, ఎడమ పక్కన సీతాదేవి అలరారుచుండగా, ఎదుట
శ్రీ హనుమంతుడు సేవించుచుండగా మధ్యన వెలుగుచుండెడు శ్రీ రఘునందనునికి నమస్కరించదను. సర్వలోకాలకు సంతోషాన్ని కలిగించేవాడు, రణం అనే క్రీడలో ధీరత్వం కలిగినవాడు, కమలముల వంటి కన్నులు కలవాడు, రఘువంశ నాయకుడు, కరుణారసము మూర్తీభవించినవాడు అయిన శ్రీరామచంద్రుడు నాకు శరణు ఇచ్చుగాక. మనోవేగము కలవాడు, వాయు సమాన వేగం గలవాడు, ఇంద్రియములను జయించినవాడు, బుద్ధిమంతులలో శ్రేష్ఠుడు, వాయుపుత్రుడు, వానర వీరులలో ముఖ్యుడు, శ్రీరామధుని దూత అయిన హనుమానునికి శరణు వేడుకొంచున్నాను. కవిత్వమనడి చెట్టుకొమ్మపై కూర్చొని ఉండి రామ రామ అనెడు తీయని అక్షరములను మరింత తీయగా జపించిన వాల్మీకియను కోకిలకు నమస్కరించదను. వాల్మీకి మహామునిచే మధురాక్షరములతో స్తుతించబడినవాడు, ఆపదలను తొలగించువాడు, సర్వ సంపత్కారకుడు, లోకాభిరాముడు అయిన శ్రీరామచంద్రమూర్తికి నేను మరల నమస్కరిస్తున్నాను. రామనామ జపం అన్ని సంసార బంధనాలను తొలగించి సమస్త సుఖ సంపత్తులను ప్రసాదించి యమదూతలను కూడా భయపెట్టగల శక్తివంతమైనది. రామ రామ అను నామమును పఠించిన మానవుని జన్మలకు కారణమగు బీజములను నశింపజేయును, సకల సుఖములను సంపదలను పెంపొందింపజేయును, యమదూతలను దగ్గరకు రానియకుండా బెదరగొట్టును. రాజులలో శ్రేష్ఠుడైన శ్రీరామచంద్రునకు ఎప్పటికీ విజయమే. సీతాపతి అయిన రామచంద్రుని నేను భజిస్తాను. రాక్షస సంహారకుడైన శ్రీరామచంద్రునకు నేను నమస్కరిస్తున్నాను. రాముని కన్నా అన్యదైవం నాస్తి. నేను శ్రీరామచంద్రునకు దాసాన దాసుడను. నా మనస్సు ఎప్పుడు రామునిలోనే లగ్నమై ఉండుగాక. రామ నన్ను ఉద్ధరింపుము తండ్రి. శ్రీరామచంద్రుని రామ రామ అంటూ నేను మనస్సులోనే ప్రార్థిస్తున్నాను. ఒక్క రామనామమే సహస్ర నామాలకు సమానమైనది. రామనామము విష్ణు సహస్రనామాలతో సమానమైనదని శివుడు పార్వతీదేవికి తెలియజేసిన సందర్భంలోనిది. నేను ఎప్పుడూ రామనామ మనోహరమైన రామధ్యానంలోనే నిమగ్నమై ఉంటాను అని శివుడు పార్వతీదేవితో అన్నాడు. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్, శ్రీరామ రక్షా స్తోత్రం యొక్క పూర్తి అర్థం గురించి. జై శ్రీరామ్. సర్వం శ్రీరామాంకితం. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సన్మంగళాని భవంతు. నమస్తే.